ఒక చిన్న అదే ఐడియా జీవితాన్నే మార్చేసింది అంటుంటారు కదా! అవును సార్. అలాగా ఒక చిన్న సంఘటన మీ జీవితంలో రాజకీయాన్ని జొప్పింపజేసింది. అవును సార్. అంటే ఎటో వెళ్ళాల్సిన మీరు యూ టర్న్ తీసుకొని సార్ రాజకీయాల్లోకొచ్చారు. అంటే నేను ఫస్ట్ నుంచి కూడా నా దగ్గర నాకేందంటే జాబ్ చేయాలా హ్మ్. అనేది లేకుండే సార్. నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలనేది నా చిన్ననాటి డ్రీమ్ సార్. హ్మ్. నేను యూపీఎస్సీ అనేది ఎందుకంటే పబ్లిక్ సర్వీస్ కాబట్టి పబ్లిక్ సర్వీస్ కమిషన్స్లలో మనం ఉంటే మనం 10 మందికి సేవ చేసే అవకాశం దొరుకుతుంది అని మంచి ఆలోచన. ఆ మంచి ఆలోచనలో ఉండే నేను సార్. కానీ ఈ చిన్న చిన్న ప్రభావితం అయిన తర్వాత కూడా కొన్నిసార్లు యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎస్పీ గారు కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, ఎవరైనా కూడా ఒక మంత్రి ముందల, ఒక ఎమ్మెల్యే గారి ముందల వాళ్ళ మాట వినాల్సిందే సార్ ఏ రోజుకైనా. అది నాకు ఆ గ్రౌండ్ రియాలిటీ అనేది చాలా చిన్న ఏజ్లో అర్థమైపోయింది నాకు. నేను అంత దూరం కష్టపడి రేపు పొద్దున ఏం చేసుకొని వచ్చినా కూడా, ఒకవేళ సాధించి వచ్చినా కూడా మళ్ళీ అదే పరిస్థితి వస్తుందని నాకు అర్థమైంది కాబట్టి చాలా చిన్న ఏజ్లో నాకు ఆ లోక జ్ఞానం ఉండడం వల్ల, కలిగిన ఆ జ్ఞానం కలగడం వల్ల నేను రాజకీయం అనేది ద బెస్ట్ ఆప్షన్ అని చూస్ చేసుకొని రాజకీయంలోకి రావడం జరిగింది. అదే కదా! ఇప్పుడు ఈ సమాజంలో పవర్ ఏది అంటే ఖద్దరుకున్న పవర్ ఎవరికీ లేదు. ఎవరికి లేదు సార్. ఓకేనా? ఒక గ్రీనింగ్ కూడా ఒక బ్యూరోక్రసీలు ఐఏఎస్ ఐపీఎస్లకు ఉన్నా కూడా వాళ్ళు వచ్చినా కూడా వీళ్ళకి జూరు అనాల్సిందే. వాళ్ళ అండర్లో వర్క్ చేయాల్సిందే సార్ తప్పకుండా. ఖచ్చితంగా. ఈ లెజిస్లేచర్ అండర్లో పని చేయాల్సిందే. అవును. ఈరోజు మంత్రుల దగ్గర, కేంద్ర మంత్రుల దగ్గర, సీఎం దగ్గర ఏమంటే ఐఏఎస్లే ఎక్కువ ఉంటారు అనమాట. వాళ్ళ సెక్యూరిటీ ఆఫీసర్స్ ఐపీఎస్లు ఉంటారు, ఇక్కడ వాళ్ళ పిఎస్లు, ఓఎస్డీలు ఐఏఎస్లు ఉంటారు. మనం చూస్తూనే ఉన్నాం అనమాట. ఎంత చదువుకొని వచ్చినా కూడా వీళ్ళు ఏమీ చదువుకున్నా చదువుకోకపోయినా అలా మీరు చెప్పండి సార్, ఇన్ని చెప్పిన తర్వాత మీరు చెప్పండి సార్ ఒక మాట. మీకేమనిపిస్తుంది సార్, రాజకీయం చేయడం కరెక్ట్ అనిపిస్తుందా, ఐఏఎస్ కావడం కరెక్ట్ అనిపిస్తుంది? ఒక మంచి ఆలోచనతో, ఒక మంచి విజన్తో మనం రాజకీయాల్లోకి వచ్చి రాజకీయం చేయడం మంచిదే. కానీ డబ్బు తీసుకొని వచ్చి డబ్బుతో రాజకీయం చేయడము, ఓటర్లను కొనుగోలు చేయాలనడము, ఈ ఈ ఈ వక్ర రాజకీయాలు అనేది నేను నీతివంతమైన రాజకీయాలు చేయాలి. నేను డబ్బు లేని రాజకీయం చేయడానికి ముందర ప్రాధాన్యత ఇస్తాను సార్. నేను డబ్బులు అంటారు సార్. నా దగ్గర ఏమైనా కోట్లు తీసుకొచ్చి ఖర్చు పెట్టినా సార్. నేను మల్లవెల్లి మండలం పైన కానీ దేవరకొండ కాన్స్టిట్యున్సీ పైన కోట్లు ఏం లేవు సార్. నెలకి సర్వసాధారణంగా ఇప్పుడు మీ కంపెనీలో మీరు ఇచ్చే జీతాలు ఉంటాయి కదా సార్, ఆ జీతం పైసలు తీసుకొని ఒకరు ఏం చేస్తారంటే ఆయన సొంతం ఖర్చులు ఆయన ఫ్యామిలీ కోసం పెట్టుకుంటాడు. నాకున్న ఫ్యామిలీ స్థిరంగా ఉంది కాబట్టి నేను ఇప్పటివరకు ఎవరిపైన కూడా రెస్పాన్సిబిలిటీస్ ఏం లేవు సార్. నాకు వచ్చే ప్రతి రూపాయి కూడా నేను జనాలపైన ఖర్చు పెడుతున్నప్పుడు నాకు ఆ ₹1,00,000 సరిపోవా సార్? నాకు ₹1,00,00,000 కావాలా సార్ నాకు రాజకీయం చేయడానికి? కాబట్టి నెలకి నేను ఎంత వస్తున్నాయో అంత ఖర్చు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నా సార్. కూడబెట్టుకుని నేను ఆస్తులు కొనాలనేది లేదు నాకు. కాబట్టి నేను చాలా హ్యాపీగా, చాలా కంఫర్టబుల్ జోన్లో ఉన్నా, చాలా హ్యాపీగా నేను రాజకీయం చేసుకోగలుగుతున్నాను. అంటే జీవితంలో ఎన్నో సంఘటనలు ఎదురవుతుంటాయి. మనది ఒక పాసింగ్ క్లౌడ్ అనుకొని మనం వెళ్ళిపోవచ్చు ముందుకి. అది కానీ ఆ విషయాన్ని గట్టిగా పట్టుకొని రాజకీయమే పరమావధి, రాజకీయం ఉంటేనే సమాజంలో ఏమన్నా చేయగలము, సాధించగలము అన్న నమ్మకం రావడానికి, ఆలోచన రావడానికి బలమైన కారణం అంటే ఇంకా అదే అంటారా? 100% నాకు ఆ సిచ్యువేషన్ తర్వాత నుంచే, ఆ తర్వాత నాకు ఇంకా వేరేవి జరగలేదని కాదు సార్, చాలా ఒడిదొడుగులు వచ్చినాయి. ఆ తర్వాత చాలా అవమానాలు జరిగినాయి నాకు. పార్టీలో అవమానాలు జరిగినాయి, పబ్లిక్లో అవమానాలు జరిగినాయి, పోతే మనని పట్టించుకున్న రోజులు కూడా చాలా ఉన్నాయి సార్. రోజుకి ఏంటంటే సార్, ఫస్ట్ మనం ఒక స్టెప్ తీసుకున్న తర్వాత మొదలుపెట్టిన రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతిరోజు కూడా నాకు రాజకీయం ఇంకా గట్టి చేయాలనే సంకల్పాన్ని పెంచినాయి సార్. జరిగిన సంఘటనలన్నీ చూసుకుంటా ఇంకా బలోపేతం అయ్యి వచ్చిన సార్ నేను అంతే. అది కూడా మీరు వచ్చిన జిల్లా చిన్న జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా తీసుకుంటే రెడ్ల ఆధిపత్యం ఉన్న జిల్లా అది. చూస్తున్నా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే రెడ్లు ఉన్న వారే ఒకరికొకరు ఎలా కుమ్ములాడుతున్నారో అందరికి తెలిసింది. ఇప్పుడంటే విభజిత మనము దేవరకొండ అనుకోవచ్చు మనము. ఉమ్మడి నల్గొండ జిల్లా తీసుకుంటే రెడ్ల ఆధిపత్యం. ఈ రెడ్ల కింద ఎలా పనిచేస్తామని కులబలం లేదు, ధనబలం లేదు కదా. ఈ రెండు ఉంటేనే మనకు రాజకీయాల్లో రాణించగలము. ఈ రెండు అభిషేకులు లేవు, అభిషేక్ నాయకులు. నిజంగా మీరు చెప్పిన విషయం చాలా బాధాకరమైన విషయం సార్. ఇది చాలా సార్, మాది ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. జిల్లా ఏదైనా ఉండొచ్చు, మాది ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. సార్ మీరు ఉమ్మడి నల్గొండ జిల్లాలో చూసుకుంటే భార్యాభర్తలకి టికెట్, అన్నదమ్ములకి టికెట్, ఒకటే ఇంట్లో మళ్ళీ ఇంకో 2 అన్నదమ్ములకు కూడా టికెట్. ఒకరు పార్లమెంట్కి పోతారు, ఒకరు శాసనసభకు పోతారు, ఇంకో 2 మంత్రులు అవుతారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళే ఉన్నారు సార్. ఈ నష్టం జరిగింది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో రేపు ఇక్కడ దేవరకొండ ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో కూడా ఆయన కూడా వాళ్ళ మాట క్రాస్ చేసిపోతే ఆయనకు కూడా భవిష్యత్తు ఉండదు సార్. కానీ ఆ పరిస్థితి మీరు అన్నది నిజమైన చాలా బాధాకరమైన విషయం. అది ఉన్నది కాంగ్రెస్ పార్టీలో సార్. నేను చెప్పింది ఇది మళ్ళీ కూడా మీరు వినండి, ఇది కాంగ్రెస్ పార్టీలో ఉంది. బీఆర్ఎస్ పార్టీలో ఇప్పటి వరకు
అది ఆధిపత్యం కుటుంబ అనేది పార్టీ లేదు. అంటారు కదా. మా నల్గొండ జిల్లా అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ రామావత్ పరిస్థితి రవీంద్ర అలా కుమార్ ఉంటే నాయక్ గారు. కరెక్టే, అది కాంగ్రెస్ పార్టీ కల్చర్ అయితే వీటి కల్చర్ కుటుంబ పరిపాలన, కుటుంబ కుటుంబ పార్టీ పరిపాలన అంటే నల్గొండ జిల్లాలో ఏ కుటుంబం పరిపాలిస్తుంది చెప్పండి సార్ మీరు. నల్గొండ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్ర కుమార్ గారు మా ఎస్టీ బిడ్డ, మా గిరిజన పుత్రుడు. ఆయనకి పెద్దపీఠం వేసి ఇచ్చినారు. ఇప్పుడు మంత్రి కానీ ఒక దేవరకొండ ఎమ్మెల్యే గారికి మంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని మొన్నటి వరకు విన్నాం సార్ మేము. బాలునాయక్ గారికి అవకాశం ఉందని విన్నాం. ఇప్పటి వరకు ఆ చర్చనే లేకుండా పోయింది. మళ్ళీ ఎందుకు అది వాళ్ళకి తెలియాలి సార్. అట్లాంటి స్థితిలో బతుకుతున్నాం మేము. దేవరకొండ నుంచి ఫస్ట్ కాంగ్రెస్ అయి ఉండొచ్చు, బీఆర్ఎస్ అయి ఉండొచ్చు, ఇంకేదైనా అయి ఉండొచ్చు సార్. మేమందరం ఫస్ట్ గిరిపుత్రులం. మా అందరికీ కావాల్సింది మాకు ఇచ్చిన రిజర్వేషన్ పైన మమ్మల్ని సాధారణమైన రాజకీయం చేసుకొని ఇస్తే చాలు సార్. ఇప్పటి వరకు నల్గొండ జిల్లా పైన 119 నియోజకవర్గాలు ఉన్నాయి సార్. 119 నియోజకవర్గాలల్లో ఫలానా ఆదిలాబాద్ సైడో ఇంకా మెదక్ సైడో అటు సైడ్ పోయి దేవరకొండ ఎమ్మెల్యే ఎవరైనా అడిగితే ఎవరైనా చెప్పగలుగుతారా సార్ మీరు? మా ఎమ్మెల్యే వీక్ అంటలేను సార్. మా ప్రాంతానికి వాళ్ళు ఇచ్చిన ప్రియారిటీ అట్లాంటిది అంటున్నాను నేను. మా ప్రాంతానికి వాళ్ళు ఇచ్చే ప్రియారిటీ అట్లాంటిది. ఎందుకు సార్ మాకు మినిస్టర్ ఇవ్వద్దా, మేము చేయొద్దా అంటే మాకు చేసే శక్తి లేదంటారా? నేను ఈ పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నా సార్. నేను ఎవరైనా కూడా ఉంటే మంచిదనే కోరుకుంటాం మేము కూడా. మాకు రాజకీయంగా 100 విభేదాలు ఉండొచ్చు సార్. కాకపోతే ఎవరికైనా అవకాశం వస్తుందంటే కూడా అందరం సపోర్ట్ చేస్తాం 100%. ఫస్ట్ మా గిరిపుత్రులకి న్యాయం చేయాలని కోరుకుంటాం. కాకపోతే అక్కడ ఉన్న పరిణామాలు అట్లాంటివి, నల్గొండ జిల్లాలో రాజకీయ పరిస్థితులు అట్లాంటివి ఉన్నాయి కాబట్టి అవన్నిటిని ఓవర్కమ్ చేయాలి, అవన్నిటిని ఢీకొని ముందరికి రావాలంటే ఇప్పటి నుంచి ప్రయత్నం చేస్తేనే అప్పటి వరకైనా కూడా కోషిష్ చేస్తే అప్పటి వరకైనా కూడా బయటపడతాం అనేది మా ఆలోచన. ఎప్పటికీ గిరిపుత్రులు చాలాసార్లు అన్నావు కదా. మనకు స్వతంత్రం సిద్ధించి అంటే 7 దశాబ్దాలు పూర్తయిపోయింది. మనకు 75 సంవత్సరాలు అవుతుంది. 7 దశాబ్దాలు పూర్తి అయినప్పటికీ కూడా మనకు స్వతంత్రం వచ్చి గిరిజన బిడ్డల యొక్క స్థితిగతులు కావచ్చు, వాళ్ళ జీవన విధానం కావచ్చు, ఏ విధంగా కూడా బాగుపడలేదన్నమాట. దీన్ని బట్టి మీరు ఏం చెప్తారంటే రాజ్యాంగంలో ఇంకేమైనా మార్పులు తీసుకురావాలా, అలాంటి ఇంకా ఏం చేస్తే బాగుంటుంది సార్? ఇప్పుడు వాస్తవానికి మా గిరిజనులకు కానీ, బంజారా సోదరులకు కానీ, సుగాలీలకు కానీ, లంబాడీలకు కానీ, గోండుకోయ సోదరులకు కానీ, మాకు అందరికీ తెలంగాణలో ఉన్న రిజర్వేషన్ 10% సార్. 10% రిజర్వేషన్లో ఉన్నప్పుడు 10% మంది ప్రతి ఒక్కరు కూడా వెల్ సెటిల్డ్ ఎక్కడ లేరు సార్. ఉన్న 100% జనాభాలలో కూడా 90% వరకు ఎట్లా ఉన్నారంటే సార్, చిన్న చితక రిజర్వేషన్ వాడుకొని పెద్ద స్థాయిలలో ఉన్న వాళ్ళు ఒక 10% అయితే, రిజర్వేషన్ ఉంది అని తెలియక అక్కడనే ఆగిపోయిన వాళ్ళు మిగతా 90% మంది. సాధారణ జీవితం ఉన్న కాడికి వ్యవసాయ కూలీలు కానీ, లేకపోతే మీరు హైదరాబాద్లో చూడండి సార్, ఎంతోమంది ఆటో రిక్షా కార్మికులు కూడా మా వాళ్ళే, క్యాటరింగ్ పనులకు పోయే వాళ్ళు కూడా మా వాళ్ళే, అడ్డాపైన కూలీలకు నిలబడే వాళ్ళు కూడా మా వాళ్ళే. ప్రతి ఒక్కరు కూడా మా గిరిజనులే. ఎక్కడ పోయి చూసినా కూడా ఈ లెక్కన చూస్తే మీరు అన్నట్టు ఎక్కడ సెటిల్ అయినాం సార్ మేము? ఒక 10% మెంబర్స్ని మాత్రం చూపించి సెటిల్ అయిపోయారు, బాగున్నారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు, పెద్ద పెద్ద క్యాడర్లలో ఉన్నారంటే ఉన్నారు, వాస్తవం సార్. కానీ ఉన్న వాళ్ళందరూ లేము సార్. ఉన్న వారికి వాళ్ళు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు దేవరకొండ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే అయింది దేవరకొండ బాలునాయక్ గారు ఒక్కరే. మిగతా 99% అయితే కాలేదు కదా సార్. ఎవరు కూడా ఎవరి ఆర్థిక పరిస్థితి ఎట్లుందనేది వాళ్ళకే తెలుస్తుంది. మమ్మల్ని అడ్డం పెట్టుకొని ఇప్పుడు 119 నియోజకవర్గాలల్లో ప్రతి ఒక్క దాంట్లో 40 నుంచి 45 నియోజకవర్గాలల్లో ఎవరు ఎమ్మెల్యే కావాలని డిసైడ్ చేసే శక్తి మా ఎస్టీస్కి ఉంది సార్. ఎందుకంటే మా బలగం అక్కడ అట్లా ఉంది. ప్రతి నియోజకవర్గంలో మా జనాభా సంఖ్య అట్లా ఉంది. మాది మేము అనుకొని ఎవరిని గెలిపించాలనుకుంటే వాళ్ళని గెలిపించగలుగుతాం సార్. 40-45 సీట్లు అంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి సార్. ఒక ప్రభుత్వాన్ని ఫామ్ చేసే అంత శక్తి ఉంటుంది సార్ మాకు. దీన్ని మేము ఇట్లా చేస్తున్నామని చెప్పేసి ఇప్పుడు ఎస్టీ రిజర్వేషన్ల నుంచి బంజారాలని, సుగాలీలని, మన బంజారాలు, సుగాలి, మన లంబాడ సోదరులని ఎస్టీ రిజర్వేషన్ జాబితాల నుంచి తీసేయాలని చెప్పేసి ఆదివాసీ గోండు సోదరులు కొట్లాట మొదలుపెట్టారు. బంజారా, లంబాడి, సుగాలి 3 వేరువేరా? అవును సార్. ఆ 3 తెగలు. దాంట్లో వేరే తెగలు కూడా చాలా ఉంటాయి. కానీ ఆదివాసీ సోదరులు, గోండు సోదరులు ఇప్పుడు ఏమని ఫైట్ చేస్తున్నారంటే మమ్మల్ని 10% రిజర్వేషన్ల నుంచి తీసేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి తెరలేపింది తెల్లం వెంకట్రావు గారు భద్రాచలం ఎమ్మెల్యే, స్వయం బాపురావు గారు కాంగ్రెస్ పార్టీ ఎక్స్ఎంపీ. వీళ్ళు కావాలని తెరపైకి తీసుకొచ్చి సార్ మొత్తం ఉన్నది 10% రిజర్వేషన్ సార్. మేమున్నది 12% జనాభా. తెలంగాణ మొత్తంలో ఉన్నది 12% జనాభా. దాంట్లో 9% మంది బంజారా, సుగాలి, లంబాడి సోదరులే ఉన్నారు. మిగతా 3% మంది మాత్రమే ఆదివాసీ గోండు సోదరులు ఉన్నారు. ఇప్పుడు ఒక చిన్న లాజిక్ సార్. ఇప్పుడు ఉన్న 10% రిజర్వేషన్ల నుంచి మమ్మల్ని తొలగించేస్తే
వాళ్ళు ఉన్నది మొత్తం 3% జనాభా, ఆల్ ఓవర్ తెలంగాణ నుంచి 3-4% జనాభా ఉంటారు. వాళ్ళకి ఎంత రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అవుతుంది ఒకసారి మీరు ఆలోచన చేయండి సార్. ఎంత రిజర్వేషన్ అవుతుంది? ఇప్పుడు 12 సీట్లు మాత్రం కేటాయిస్తారు సార్. ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు 12 సీట్లు ఉన్నాయి. ఆ 12 సీట్లల్లో మీరు ఒకవేళ విభజన చేస్తే, మమ్మల్ని దాంట్లో నుంచి ఎస్టీ జాబితాల నుంచి తొలగిస్తే ఎన్ని సీట్లు వస్తాయో మీరు చెప్పండి సార్. 3% ఉన్న పబ్లిక్కి ఎంత పర్సెంట్ రిజర్వేషన్ అమలు అవుతుంది? ఉన్న 100% జనాభాకి 100% రిజర్వేషన్ అయితే ఎక్కడ ఇయర్ కదా సార్. ఉన్నది మేము 12% జనాభా. 12% జనాభా నుంచి మాకు 10% ఇంప్లిమెంట్ అవుతుంది ఇప్పుడు. దాంట్లో మేము 9% ఉంటే, వాళ్ళు ఒక 3% ఉంటే ఏ శాతంలో రిజర్వేషన్ ఖరారు చేయగలుగుతారు? ఎంతవరకు సీట్లు రాగలుగుతాయి? ఎంతవరకు వాళ్ళు ఎమ్మెల్యేలు కాగల, ఎంతవరకు మనం ప్రజాప్రతినిధులుగా పోర్ట్రేట్ చేయగలుగుతాం? ప్రజాప్రతినిధులనే కాదు సార్, గవర్నమెంట్ ఎంప్లాయీలు కూడా ఎంతమందిని మాత్రం నియామకం చేసుకోగలుగుతారు? ఈ పాయింట్ని ఎందుకు మర్చిపోతున్నారు? ఎందుకు అనవసరంగా ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ని తీసుకొచ్చి పబ్లిక్ పైన రుద్ది మీరు వేరు మేము వేరు అని విభజించి పాలించండి. డివైడ్ అండ్ రూల్ పాలసీ తీసుకొస్తున్నారు సార్. దాంట్లో కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. దాన్ని ఓవర్కమ్ చేయడానికి మా పార్టీ కానీ, మా లీడర్లు కానీ, మా గిరిజన సోదరులు ఎంతోమంది కూడా ఫైట్ చేస్తున్నారు. ఎక్కడ పోయినా కూడా గిరిజన సమ్మేళనాలు పెట్టుకొని ముందరికి వచ్చి, లేదు మేమందరం ఒక దాటిపైన ఉన్నామని మేమందరం కదిలి ముందరికి వస్తుంటే, దేవరకొండ ఎమ్మెల్యే ఒక ఎస్టీ బిడ్డ, డోర్నాకల్ ఎమ్మెల్యే ఒక ఎస్టీ బిడ్డ రామచంద్ర నాయక్ గారు కానీ, డిప్యూటీ స్పీకర్ రామచంద్ర నాయక్ గారు కానీ, ఇక్కడ మా దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ కానీ ఇప్పటి వరకు వచ్చి ఎక్కడ కూడా ఎస్టీ రిజర్వేషన్ల నుంచి మమ్మల్ని తీసేయాలని చెప్పిన ఈ సందర్భంలో ఎక్కడి వరకు కూడా వచ్చి ఒకసారి కూడా సపోర్ట్ చేసి ఎస్టీస్కి సపోర్టివ్గా మాట్లాడలేదు సార్. దీని వెనకాల మీకు పరమార్థం ఏందో మీకు అర్థమవుతుందా సార్? మా లాంటి బిడ్డలను వాడుకొని ఆయన కేవలం వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఎస్టీ రిజర్వేషన్, ఆ రిజర్వేషన్ పైన వచ్చే సీటు, ఆ సీటు పైన వచ్చే గెలుపు, ఈ మూడింటిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. మేము కష్టపడి కింద గ్రౌండ్ లెవెల్ నుంచి రూట్స్ నుంచి ఫామ్ చేసుకొని వస్తుంటే దానికి అందిన ఫలాలని తెంచుకొని తింటున్న వాళ్ళు సార్. నిజంగానే సపోర్ట్ చేయాలనుకుంటే రండి, మేము చేస్తున్న ఉద్యమంతో పాటు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ని ఎదిరించండి. మీ సీఎం రేవంత్ రెడ్డి గారిని ఎదిరించి, లేదు ఈ ఆస్పెక్ట్ పైన మేము కూడా ఫైట్ చేస్తాం, అట్లెట్లా చేస్తారనేది ఏ రోజైనా ఒక రోజైనా రావాలి కదా సార్. దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీ ఎంత పక్షపాతం చూపిస్తుంది గిరిజన సోదరుల పైన అనేది ఒకసారి ఆలోచన చేయాలి సార్. ఖచ్చితంగా మా గిరిజన సోదరులు కూడా దాని గురించి ఆలోచన చేయాలని కోరుకుంటున్నాం.